బురుగుపూడి సాయిబాబా ఆలయం కట్టి 35 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కార్తీక మాసం చివరి రోజు జరిగే ప్రత్యేక పూజలో బాబావారి గుళ్ళో పూర్ణాహుతి మరియు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని బురుగుపూడి సాయిబాబా ఆలయ చైర్మన్ కంటికేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురువు మామిడిపల్లి రామారావు పాల్గొన్నారు. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు కోరిక మేరకు ఆదిపూడి మోహన్ రావు గారు రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయంలో ఉద్యోగం చేసేటువంటి ఆదిపూడి మోహన్ రావు గారు మా గ్రామానికి రావడం, వచ్చినప్పుడు షిరిడి సాయిబాబా గారు అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రజలందరికీ ఏకేసి సత్సంగం జరిపి బాబా గారి యొక్క మహిమల గురించి అతను భగవదవతారం అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మా గ్రామస్తులందరూ కూడా ఆకర్షితులయ్యి ఈ షిరిడి సాయిబాబా గారి యొక్క ఆలయం కట్టాలని, ఇక్కడ ఈ గుడి దగ్గర అందరూ ఎంతో ప్రత్యేకత సంతరించుకోవాలనే ఉద్దేశం ఆదిపూడి మోహన్ రావు గారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ అఖండ నామ జపం అనేటువంటిది మొదలుపెట్టడం జరిగిందండి. 1985 నుంచి ఈలోగా మా మామిడిపల్లి రామారావు గారు ఇంట్లోనే పెట్టుకున్నటువంటి బాబా గారిని ఇదే దేవాలయంగా భావించి అందరూ కూడా ఇక్కడికే వచ్చేవారండి. ఇక్కడే బాబా గారు గురువు గారి ఇంట్లో మా మామిడిపల్లి రామారావు గారి ఇంట్లో కానీ వెలిసారా అనేటువంటి పరిస్థితిలో ఉండేదండి. తర్వాత ఆలయం కట్టాలనే ఉద్దేశం చొప్పున ఈ ఆలయ స్థలం సేకరించడం, మరి మా గురువు గారు అన్నదమ్ములైనటువంటి కృష్ణారావు గారు, రంగారావు గారు వాళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని సేకరించి ఆలయానికి ఈ స్థలం ఇవ్వడం జరిగిందండి. ఆలయం కట్టిన తర్వాత ఈ 35 సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసం 4 రోజులు కూడా ఈ అఖండ నామం చేయడం, ఈ గ్రామస్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందండి. 35 ఏళ్ళు పూర్తిగా మా గుడి దగ్గర 4 రోజులు కూడా అఖండ నామం జరిగింది. అఖండ నామ జపం చేయడం జరిగింది. మరి 36 సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా ఈ అఖండ నామ జపం ఎల్లుండి సోమవారం నాడుగా జరుగుతుంది. మరి అందరూ కూడా గమనించి మా గుడి యొక్క ప్రత్యేకతని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ గుడికి అందరూ కూడా వచ్చి ఈ అఖండ నామ జపంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నామండి. ఇక్కడ ఈ బాబా గారు గుడి కట్టినప్పటి నుంచి కూడా మా గురువు గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఎంతో మంది శిష్యులు ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా మేమందరూ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. 364 రోజులు కూడా ఈ మా గుడి దగ్గర అన్నదానం జరుగుతున్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఇక్కడ మాకేం మళ్ళున్నా మాణిక్యాలున్నా ఏమీ లేవు. ఇక్కడ ఏమి లేకపోయినప్పుడు కూడా మా గుడి దగ్గర ఇంకా వైభవంగా జరుగుతుందంటే ఆ గురువు గారి ఆశీస్సులు, బాబా గారి ఆశీస్సులు మా దండిగా ఉన్నాయి. అవి ఉండబట్టే ఈ కార్యక్రమాలు ఇక్కడ శ్రద్ధగా మేము చేయగలుగుతున్నామని చెప్పేసి మనం చేస్తున్నామండి. ఇప్పుడే కాదు, మరి 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఇలాగా మా గురువు గారు మరి ఆయనకి ఆశీస్సులు మాకున్నంతకాలం ఎప్పుడు కూడా ఈ గ్రామంలో సాయిబాబా అంటే బురుగుపూడి అనేటువంటి ప్రత్యేకత సంతరించుకోవాలనేటువంటి నమ్మకం జపం చేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరు కూడా రూపాయి ఆశించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఎంతమంది వచ్చినప్పుడు కూడా వండి పెట్టడానికి పాపం ఇళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి. వాలంటీర్గా వచ్చి ఇక్కడ చేయడమే తప్ప ఎవరికి కూడా ఇక్కడ యాచలు లేవు. మరి ఇక్కడ ఈ గుడి దగ్గర యాచకులకు కానీ లేదా పొరుగురు ఇచ్చినటువంటి అతిథులకు కానీ ఏ రకమైన లోటు రాకుండా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అందరూ కూడా పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నామండి. అంటే నాగేశ్వరరావు, బురుగుపూడి.